ఇక బనకచెర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఒకవైపు ప్రాజెక్టును కట్టి తీరుతామని 15 ఆగస్టు ప్రసంగంలో బాబు తేల్చి చెప్పారు. ఇక మరోవైపు రేవంత్ ప్రసంగంలో బనకచెర్ల ఊసే లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురు శిష్యుల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు నటిస్తా అన్న చందంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుల వ్యవహార శైలి కనబడుతోంది. బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఒకవైపు చంద్రబాబు ఢంకా బజాయించి చెప్తుంటే, మరోవైపు రేవంత్ మాత్రం ఆ ప్రాజెక్టు ఊసెత్తకుండా ప్రసంగించి ముగించారు. ఇందుకు నిన్నటి స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇరువురు సీఎంలు చేసిన ప్రసంగాలే నిదర్శనం. ఏపీలో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి బనకచెర్ల అంశాన్ని పావుగా వాడుకుంటున్నారని, ఈ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతి వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదంటూ బనకచెర్లను కట్టి తీరుతామని శపథాలు చేశారు. మరోవైపు గురువు చంద్రబాబు ప్రసంగం అనంతరం కొద్దిసేపటికే హైదరాబాదులో గోల్కొండ కోట వేదికగా ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యమని, కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాల సాధనలో రాజీ పడబోమని ప్రకటించారే తప్ప ఎక్కడా బనకచెర్ల ఊసెత్తకపోవడం గమనార్హం. గతంలో ఈ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని, కమిటీలు వేసి సమస్యను పరిష్కరిస్తామని హడావిడి చేసిన సీఎం తాజా ప్రసంగంలో ఒక్క మాట మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నీటి వాటాలు తేలకుండానే బనకచెర్ల కట్టి తీరుతామని చంద్రబాబు, లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి తన గురువును పల్లెత్తు మాట అనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు సీఎంల మధ్య చీకటి ఒప్పందం ఎంత బలంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చునని జనం చర్చించుకుంటున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తోంది. ఏపీ ఆలోచనాపరుల వేదిక సైతం ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసమే అని వాదిస్తోంది. 80,000 కోట్లతో ప్రాజెక్టు రూపొందించినా పూర్తయ్యే నాటికి దీని వ్యయం 1.5 లక్షల కోట్లకు చేరుతుందని చెప్తున్నారు. అయినా బనకచెర్లపై చంద్రబాబు తగ్గడం లేదు. కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి ఉదాసీన వైఖరే బాబు దూకుడుకు కారణమవుతోంది. మరోవైపు ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తుండటంతో కేంద్రం ఎలాగో మద్దతుగా ఉంటుందని చంద్రబాబు మొండిగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రయోజనాలను తన రాజకీయ గురువు చంద్రబాబుకు తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడం ఆందోళన కలిగిస్తోంది.